పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు సెప్టెంబర్ 29వ తారీఖు సోమవారం. మొత్తం మీద మార్కెట్స్ కొద్దిగా నెగిటివ్గానే క్లోజ్ అయ్యాయి. ఇక పిఎస్యు బ్యాంక్ అనేది అబ్జర్వ్ చేస్తే ఈరోజు 1.78% బుల్లిష్గా క్లోజ్ అయింది. నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ కానీ కన్స్ట్రక్షన్ కానీ పాజిటివ్గానే క్లోజ్ అయ్యాయి. బట్ మీడియా ఎంటర్టైన్మెంట్ మాత్రం 0.85% నెగిటివ్గా క్లోజ్ అయింది. మొత్తం మీద 60% సెక్టార్స్ అయితే బులిష్గానే క్లోజ్ అయినాయి అని చెప్పేసి తెలుస్తుంది. ఇక అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చార్ట్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే మార్నింగ్ నుంచి కొద్దిగా బులిష్గానే ఉన్నాయి, అంటే పెరుగుతున్న స్టాక్స్. బట్ టైం గడుస్తున్న కొద్ది ఏంటంటే బేరిష్ స్టాక్స్ అనేది పెరిగాయి. ఎండ్ ఆఫ్ ది డే మనకు ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయింది. అంటే సింపుల్గా ఏంటంటే పెరుగుతున్న స్టాక్స్ పడిపోతున్న స్టాక్స్ రెండు కూడా ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నాయని. ఆర్బీఐ మానిటరీ పాలసీ మీటింగ్ అనేది స్టార్ట్ అయింది. సో ఈరోజు నుంచి అక్టోబర్ 1 దాకా ఉంటుంది. అయితే అక్టోబర్ 1న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ కట్టు డెసిషన్ అనేది తీసుకుంటుంది. అయితే రేట్ కట్టు ఉంటుందా లేదా అనేది కొద్దిగా సస్పెన్స్ అనేది ఉందన్నమాట. ఎస్బీఐ రీసెర్చ్ ఏమంటుందంటే ఇన్ఫ్లేషన్ ఆల్రెడీ చాలా లోలో ఉంది. జిఎస్టీ రేషనలైజేషన్ వల్ల అక్టోబర్ సిపిఐ ఆల్మోస్ట్ 1.1% వరకు డౌన్ అవ్వచ్చు అని చెప్పేసి అంచనా వేస్తుంది. సో ప్రాబబ్లీ ఎస్బీఐ అనేది ఏమంటుందంటే 25 బేసిస్ పాయింట్ రేట్ కట్ అనేది పర్ఫెక్ట్ ఫిట్ అని చెప్పేసి నమ్ముతుంది. ఇక ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వీళ్ళు ఏమంటున్నారంటే ఈ టైం ఆర్బీఐ అనేది రేట్ కట్ చేయదు, ఫెస్టివ్ సీజన్ తర్వాత క్లారిటీ వచ్చినప్పుడు డిసెంబర్లో రేట్ కట్ చేసే ఛాన్స్ ఉందని చెప్పేసి నమ్ముతున్నారు. ఇక ట్రికీ పార్ట్ ఏంటంటే ఆర్బీఐ ఆల్రెడీ 100 బేసిస్ పాయింట్స్ రెపో రేట్ కట్ అనేది చేసింది ఫిబ్రవరి నుంచి మనం చూసుకున్నట్టయితే. లాస్ట్ ఆగస్ట్లో పాస్ అనేది చేసింది, అంటే రేట్ కట్ లేదు. ఇప్పుడు మళ్ళీ కట్ చేస్తే మార్కెట్కి గ్రోత్ సపోర్ట్ చేసినట్టు అవుతుంది. కానీ పాలసీ క్రెడిబిలిటీ మెయింటైన్ చేయడం కూడా ఒక ఇంపార్టెంట్, చాలా అవసరం. సో ప్రాబబ్లీ ఆర్బీఐ రేట్ కట్ అనేది చేస్తే బ్యాంక్స్కి ఎన్బిఎఫ్సిస్కి పాజిటివ్ అనమాట. పాస్ కనుక చేసిందంటే మార్కెట్ న్యూట్రల్లో ఉండే అవకాశం ఉంది. బట్ డిసెంబర్లో రేట్ కట్ అనేది అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఇన్ఫ్లేషన్ ఇప్పుడు 2.05% వద్ద ఉంది. ఆల్మోస్ట్ హిస్టారికల్ లోస్లో ఉందన్నమాట. సో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ అందరికీ సస్పెన్స్గా ఉంది. ఆర్బీఐ ఫార్వర్డ్ లుకింగ్గా బిహేవ్ చేస్తుందా లేకపోతే కన్జర్వేటివ్గా ఉంటుందా అనేది. సో మనం ఆర్బీఐ రేట్ కట్ కోసం అయితే వెయిట్ చేయాల్సి ఉంది. మోడీస్ రేటింగ్ ఏజెన్సీ ఇండియా క్రెడిట్ రేటింగ్ని BAA3కి తీసుకొచ్చింది, అప్గ్రేడ్ చేసింది. ఎట్ ద సేమ్ టైం స్టేబుల్ అవుట్లుక్ అనేది కూడా ఇచ్చింది. BAA3 దాని మీనింగ్ ఏంటంటే లోయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ అనమాట. అంటే ఇండియా ఇంకా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ అని దాని అర్థం. ఇక స్టేబుల్ అవుట్లుక్ అంటే నియర్ ఫ్యూచర్లో డౌన్ గ్రేడ్ చేసే అవకాశం కానీ అటువంటి సిచ్యువేషన్ కానీ లేదు అని చెప్పేసి బలంగా నమ్ముతుంది. ఇక రీజన్స్ ఏంటి, మోడీస్ ఎందుకు ఇండియా క్రెడిట్ రేటింగ్ని అప్గ్రేడ్ చేసిందంటే ఇండియా లార్జ్ అండ్ ఫాస్ట్ గ్రోయింగ్ ఎకనామీ అని చెప్పేసి స్ట్రాంగ్గా నమ్ముతుంది. స్ట్రాంగ్ ఎక్స్టర్నల్ పొజిషన్లో కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫారెక్స్ రిజర్వ్స్ కానీ కరెంటు అకౌంట్ మేనేజ్ చేయటం కానీ ఇదంతా కూడా పాజిటివ్గా ఉంది. స్టేబుల్ డొమెస్టిక్ ఫైనాన్సింగ్ అనేది కూడా జరుగుతుందన్నమాట. ఇది ఫిస్కల్ డెఫిసిట్ని ఇది ఎఫిషియెంట్గా హ్యాండిల్ చేయొచ్చు. సో అందుకని ఈ రీజన్స్ని కన్సిడర్ చేసుకొని మోడీస్ ఇండియా క్రెడిట్ రేటింగ్ అనే దాన్ని అప్గ్రేడ్ చేసింది. అయితే మోడీస్ ఒక కాషన్ అనేది కూడా మెన్షన్ చేసింది. యుఎస్ టారిఫ్ వల్ల మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాకి అట్రాక్ట్ అవడంలో ప్రాబ్లం అనేది రావచ్చు అంటుంది. ఇండియాస్ వీక్ డెట్ ఎఫర్డబిలిటీ అంటే గవర్నమెంట్ బారోయింగ్ చాలా ఎక్కువగా ఉంది, ఇన్వెస్ట్మెంట్ బర్డెన్ హెవీ అవ్వచ్చు, లాంగ్ టర్మ్లో ఛాలెంజ్ ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఒక కాషన్ మెన్షన్ చేసింది. సింపుల్గా చెప్పాలంటే రేటింగ్ పాజిటివ్గా ఉంది, కానీ గ్రోత్ అండ్ డెట్ మేనేజ్మెంట్ బ్యాలెన్స్ అనేది చేయాలి అని మోడీస్ అయితే సూచిస్తుంది. సో ఇది మార్కెట్స్కు చాలా ఇంపార్టెంట్. ఈ రేటింగ్ వల్ల ఫారెన్ ఇన్వెస్టర్స్ యొక్క కాన్ఫిడెన్స్ అనేది స్టేబుల్ అవుతుంది. కానీ స్ట్రక్చరల్ రీఫార్మ్స్ లేకపోతే ఫ్యూచర్లో రిస్క్ ఉండే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. మ్యాక్స్ హెల్త్ కేర్ ఇప్పుడు నిఫ్టీ 50 దాంట్లోకి ఇండెక్స్లోకి ఎంటర్ అవుతుందన్నమాట. సో ఇది వెరీ బిగ్ పాజిటివ్ న్యూస్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 30 నుంచి ఎన్ఎస్సి ఇండెక్స్ అనేది రీషఫల్ అనేది జరగబోతుంది. అయితే మ్యాక్స్ హెల్త్ కేర్తో పాటు ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ కూడా అంటే ఇండిగో కూడా నిఫ్టీ 50లోకి ఎంటర్ అవుతుంది. ఎగ్జిట్స్ వచ్చేసరికి ఇండస్ఇండ్ బ్యాంక్, హీరో మోటార్ కార్ప్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇది మ్యాక్స్ హెల్త్ కేర్కి ఏ విధంగా పాజిటివ్ అవుతుంది అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఇప్పటికే ఈటీఎఫ్స్ అండ్ ఇండెక్స్ ఫండ్స్ ఉన్నాయి కదా, వీటి యొక్క అసెట్ అండర్ మేనేజ్మెంట్ మనం చూసుకున్నట్టయితే 4.45 lakh crore ఉంది. సో ఆటోమేటిక్గా వాళ్ళు మ్యాక్స్ హెల్త్ కేర్ని
ఓకే నిఫ్టీ వెయిటేజ్ ప్రకారం బ్యాలెన్స్ చేయడానికి కొనాల్సి ఉంటుంది. ఇంకా ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే యాక్టివ్ ఫండ్స్ కూడా ఇప్పుడు కొనాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం యాక్టివ్ ఫండ్స్ మ్యాక్స్ హెల్త్ కేర్లో 11,743 crores అండర్ వెయిట్గా ఉన్నాయన్నమాట ఎలారా క్యాపిటల్ డేటా ప్రకారం. అంటే సింపుల్గా ప్యాసివ్ ఫండ్స్ బయింగ్ జరుగుతుంది, యాక్టివ్ ఫండ్స్ బయింగ్ కూడా జరుగుతుంది. కాబట్టి స్ట్రాంగ్ ఇన్ఫ్లో అనేది వచ్చే అవకాశం ఉంది. షార్ట్ టర్మ్లో ఈ స్టాక్స్ ఇది పాజిటివ్గా మనం కన్సిడర్ అయితే చేసుకోవచ్చు. కానీ ట్రేడర్స్ కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే ఇంక్లూజన్ డ్రివెన్ ర్యాలీస్ అనేది చాలా ఫాస్ట్గా కూడా కూల్ అవుతాయి. సో మొత్తం మీద మ్యాక్స్ హెల్త్ కేరు నిఫ్టీ 50లోకి ఎంట్రీ అనేది ఒక బిగ్ మైల్ స్టోన్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం డిమాండ్ అనేది ప్యాసివ్ అండ్ యాక్టివ్ ఫండ్స్ నుంచి రావచ్చు. సో స్టాక్ ప్రైస్ అనేది చాలా వోలటైల్గా ఉంటుంది అండ్ ఆఫ్ కోర్స్ బులిష్గా కూడా ఉండొచ్చు. కానీ లాంగ్ టర్మ్లో స్టాక్ ఫండమెంటల్స్ అనేది కూడా మనం చూసి ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. గిఫ్ట్ నిఫ్టీకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేటు, PwC సర్వే ఏం చెప్తుందంటే గిఫ్ట్ సిటీ అంటే గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ ఒక గ్లోబల్ బిజినెస్ హబ్గా వేగంగా ఎదుగుతుంది. కానీ ఇది ఇంకా ముంబై వంటి ఇండియా ట్రెడిషనల్ ఫైనాన్షియల్ సెంటర్ స్థాయికి అయితే రాలేదని చెప్పేసి చెప్తూ ఉంది. అయితే ఈ సర్వే కీ పాయింట్స్ ఏంటి అనేది పరిశీలన చేసినట్టయితే ఆల్రెడీ స్ట్రాంగ్ ఫౌండేషన్ అయితే ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, పాలసీ రీఫార్మ్స్, రెగ్యులేటరీ ఈజింగ్ అనేది జరుగుతూ ఉన్నాయి. దీనివల్ల ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, మల్టీనేషనల్ కంపెనీస్కి గిఫ్ట్ సిటీ ఒక అట్రాక్టివ్ డెస్టినేషన్ అవుతుందంది. కానీ ఇంకా ఫుల్ మెచ్యూరిటీ రావడానికి టైం పడుతుంది. అంటే ఢిల్లీ బేస్డ్ కానీ ముంబై బేస్డ్ హబ్స్ లాగా ఇంకా తయారవ్వాలంటే కొంచెం టైం పడుతుంది అని చెప్పేసి చెప్తూ ఉందన్నమాట. సింపుల్గా చెప్పాలంటే గిఫ్ట్ సిటీ లాంగ్ టర్మ్ గ్రోత్ స్టోరీ అనమాట. షార్ట్ టర్మ్లో కొన్ని హడల్స్ ఉన్నాయి, బట్ ఫ్యూచర్లో ఇది ఇండియాలో ఫైనాన్స్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ అవడానికి చాలా స్ట్రాంగ్ పొటెన్షియల్ అనేది ఉంది. ఇక ట్రేడర్స్ మరియు ఇన్వెస్టర్ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే గిఫ్ట్ సిటీ గ్రోత్ అంటే ఇండైరెక్ట్లీ బ్యాంక్స్, NBFCs, IT అండ్ ఇన్ఫ్రా కంపెనీస్కి కొత్త అవకాశాలు అనేది రావడానికి ఛాన్స్ ఉంది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BEL షేర్స్ ఈరోజు నిఫ్టీ 50లో టాప్ గెయినర్గా నిలబడాయి. కారణం ఏంటంటే ఇండియన్ ఆర్మీ ఒక కొత్త QR సిస్టమ్ని వీళ్ళకి ఆర్డర్స్ ఇస్తుంది, అంటే రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ అనమాట ఇస్తుందని చెప్పేసి ఒక న్యూస్ అనేది రావడం జరిగింది. అయితే ఈ ప్రాజెక్టు విలువ 30,000 కోట్ల రూపాయలు ఉంది. DRDO ఈ ప్రాజెక్టుకి లీడ్ డెవలపర్ అనమాట. BEL ఏం చేస్తుందంటే రేడార్లు మరియు ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. భారత్ డైనమిక్స్ ఏమో మిజైల్ సిస్టమ్స్ ప్రొడక్షన్ అనేది చేస్తుంది. ఈ యొక్క రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ అనేది చూస్తే 5 నుంచి 6 రెజిమెంట్స్ QR సిస్టమ్స్ కోసం అనేది ఉంటుంది. ఆర్మీ చివరికి BEL బిడ్నే ఫైనలైజ్ అనేది చేసిందనుకోండి, అది BELకి చాలా పెద్ద భారీ ఆర్డర్ అవుతుంది. BEL తయారు చేసే QR SAM ముఖ్యమైన లక్షణాలు ఏంటంటే మూవ్ అవుతున్నప్పుడే సెర్చ్ అనేది చేస్తుంది, మూవ్ అవుతున్నప్పుడే ట్రాక్ కూడా చేయగలదు, చిన్న హాల్స్లోనే ఫైర్ అనేది కూడా చేసేయగలదు అనమాట. ANI రిపోర్ట్ ప్రకారం చూస్తే ఈ యొక్క ప్రాజెక్ట్ ద్వారా ఇండియా పశ్చిమ మరియు ఉత్తర సరిహద్దుల్లో ఎయిర్ డిఫెన్స్ అనేది బలపరచనుందని చెప్పేసి అప్డేట్ అయితే చేసింది. సో అందుకని ఈరోజు BEL షేర్స్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి. ఈరోజు ఫార్మా స్టాక్స్ అన్నీ కూడా రీబౌండ్ అయితే అయ్యాయి. కారణం ఏంటంటే US టారిఫ్ మీద భయం అనేది కొంచెం తగ్గింది. అసలు ఏమైంది అనేది మనం పరిశీలన చేసినట్టయితే గత వారం US ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు ప్రకటించారు. ఏమనంటే బ్రాండెడ్ అండ్ పేటెంట్ డ్రగ్స్ మీద 100% టారిఫ్ అక్టోబర్ 1 నుంచి ఉంటాయని చెప్పేసి చెప్పారు. దాంతో ఇండియన్ ఫార్మా స్టాక్స్ షార్ప్గా డౌన్ అయ్యాయి, ఎందుకంటే ఇన్వెస్టర్స్కి భయం అనేది వచ్చేసిందనమాట. కానీ అనలిస్టులు ఏమంటున్నారంటే ఇండియా ఎక్కువగా జనరిక్ డ్రగ్స్ ఎక్స్పోర్ట్ చేస్తుంది కాబట్టి US టారిఫ్ పరిధిలోకి చాలా కంపెనీలు అనేది రావు అని చెప్పేసి చెప్పారు. సో దీనివల్ల కొద్దిగా రికవరీ అనేది కనిపించింది. HSBC ఒక రిపోర్ట్ అనేది ఇచ్చింది. సన్ ఫార్మాకి మాత్రమే US పేటెంటెడ్ మెడిసిన్స్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంది. వరస్ట్ కేసులో దాని యొక్క ఎర్నింగ్స్ 8 to 10% కూడా నెగిటివ్గా హిట్ అవ్వచ్చు అని చెప్పేసి చెప్పారనమాట. బట్ స్టిల్ HSBC సన్ ఫార్మా మీద బై రేటింగ్ అనేది మెయింటైన్ చేస్తుంది. టార్గెట్ ప్రైసు 1850గా నిర్ణయించడం జరిగింది. సో సింపుల్గా చెప్పాలంటే ఫార్మా సెక్టార్లో కొద్దిగా భయం తగ్గింది, ఇన్వెస్టర్కి ఇది ఒక రిలీఫ్ అని చెప్పొచ్చు. జనరిక్ డ్రగ్స్ డామినెన్స్ వల్ల ఇండియాకి ఈ టారిఫ్ అనేది పెద్ద సమస్య కాకపోవచ్చు, కానీ ఓవరాల్ సెంటిమెంట్ నెగిటివ్గా ఉంది కాబట్టి ట్రేడర్స్ కొద్దిగా కాషియస్గా ఉండాల్సి వస్తుంది. హిందుస్థాన్ యూనిలీవర్ షేర్ ఈరోజు నెగిటివ్గా ట్రేడ్ అయింది. కారణం ఏంటంటే కంపెనీ సెప్టెంబర్ క్వార్టర్ బిజినెస్ అప్డేట్ అనేది వీక్గా ఇచ్చిందనమాట. సో ఏమంటుందంటే GST రేషనలైజేషన్ వల్ల సేల్స్ గ్రోత్ ఫ్లాట్గా ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉంది. ప్రస్తుతానికి షార్ట్ టర్మ్లో సుమారు 40% పోర్ట్ఫోలియోలో ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు
5% జిఎస్టీ కేటగిరీ కిందకు వస్తాయని చెప్పేసి మెన్షన్ చేసింది. అయితే ఈ యొక్క జిఎస్టీ బెనిఫిట్ అనేది కస్టమర్స్కి మేము పాస్ చేస్తాం. సో షార్ట్ టర్మ్లో కొద్దిగా ప్రెషర్ అనేది ఉండే అవకాశం ఉంది. బట్ లాంగ్ టర్మ్లో సేల్స్ అనేది జిఎస్టీ రేషనలైజేషన్ వల్ల ఇంక్రీజ్ అవుతాయని చెప్పేసి ఒక ఆశాభావం వ్యక్తం చేసింది. ఎనీహౌ వీళ్ళ యొక్క బిజినెస్ అప్డేట్ వల్ల కొద్దిగా స్టాక్ అనేది అండర్ ప్రెషర్లోకి వెళ్ళిపోయింది. పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ పీజీఈఎల్ షేర్స్ ఈరోజు 1.5% దాకా పెరిగాయి. కారణం ఏంటంటే కంపెనీకి సంబంధించిన ఒక సబ్సిడరీ ఉంది పీజీ టెక్నోప్లాస్ట్ అని. ఇది ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సిటీలో 50 ఎకరాల భూమి అనేది కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన వివరాలు అనేది పరిశీలన చేసినట్లయితే కంపెనీ మొత్తం 1000 కోట్లు అనేది పెట్టుబడి పెట్టబోతూ ఉంది. సో ఈ ప్రాజెక్ట్ని 5 సంవత్సరాల్లో డెవలప్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. మొదటి ఫేజ్లోనేమో రిఫ్రిజిరేటర్ ప్లాంట్ అనేది ఏర్పాటైతే ప్లాన్ ఉందన్నమాట. సో మొత్తం మీద ఈ ల్యాండ్ ఎక్వైజేషను ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ వల్ల కంపెనీకి ఫ్యూచర్లో స్ట్రాంగ్ గ్రోత్ ఆపర్చునిటీస్ ఉంటాయని ఇన్వెస్టర్స్ పాజిటివ్గా అయితే రియాక్ట్ అయినట్టు తెలుస్తూ ఉంది. సెప్టెంబర్ 26న మార్గన్ స్టెయిన్లే 10 కంపెనీల్లో కొద్దిగా స్టేక్ అనేది తీసుకుంది. మొత్తం మీద 10 కంపెనీల్లో కలిపి 200 కోట్లు ఇన్వెస్ట్ అనేది చేసిందనమాట. సో సింపుల్గా చెప్పాలంటే ఒక్కొక్క కంపెనీలో 20 crores అలా ఇన్వెస్ట్ చేసింది. అయితే యాక్సిస్ బ్యాంకు, భారతీయ ఎలక్ట్రానిక్స్, భారతీయ ఎయిర్టెల్, ఎటర్నల్, గోద్రేజ్ ప్రాపర్టీస్, హీరో మోటార్ కార్ప్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, పేటీఎం, శ్రీరామ్ ఫైనాన్స్ అండ్ వరుణ్ బెవరేజెస్ అనేది ఈ యొక్క స్టాక్స్ వీళ్ళు కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. ఇక మోర్గన్ స్టెయిన్లో ఇండియాలోని పెద్ద కంపెనీలో చిన్న స్టేకులు తీసుకోవడం అంటే ఫారిన్ ఇన్వెస్టర్స్కి ఇంకా ఇండియా గ్రోత్ స్టోరీ మీద నమ్మకం ఉందని చెప్పేసి దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో చాలా ఫార్మా కంపెనీలు నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. అఫ్కోర్స్ ఈరోజు ఫార్మా కంపెనీల్లో కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్ కనిపించింది. బట్ వర్క్హార్డ్ ఏకంగా 9% అనేది పెరిగిందనమాట. అయితే ఇంతలాగా ఎందుకు పెరిగింది అనేది గమనించినట్టయితే యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఒక క్లారిటీ అనేది ఇచ్చారు. ఫార్మా టారిఫ్ ఏదైతే ఉందో ఇది ట్రేడ్ అగ్రిమెంట్ ఉన్న దేశాలకు వర్తించదు అని చెప్పేసి ఒక క్లారిటీ ఇచ్చారు. అంటే అర్థం ఏంటంటే యూరోపియన్ యూనియన్, జపాన్, యూకే నుండి వచ్చే డ్రగ్ ఇంపోర్ట్స్ మీద పెద్దగా అదనపు టారిఫ్ ఉండదని చెప్పేసి దీని సారాంశం. అయితే వోకహార్డ్ ఎందుకు పెరిగింది అంటే యాక్చువల్గా వోకహార్డ్ యూరోప్లో స్ట్రాంగ్ ప్రెజెన్స్ కలిగి ఉంది. ఫ్రెంచ్ ఫర్మ్ నెగ్మా ఎక్వైజేషన్స్ ద్వారా ఫార్ములేషన్స్ మరియు ఏపీఐస్ కెపాసిటీ అనేది అక్కడి నుంచి ఇంక్రీజ్ చేసింది. యూకేలో కూడా ఒక పెద్ద ఇంజెక్టబుల్ ఫెసిలిటీ కూడా కలిగి ఉంది. దాదాపుగా 78% రెవెన్యూ అనేది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచే వస్తూ ఉంది. ముఖ్యంగా యూరప్ అండ్ ఇండియా ప్రధానంగా ఉంది. అయితే వీళ్ళు ఏంటంటే అక్కడ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ప్రాబబ్లీ యూఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తారు కాబట్టి సో ఆ యొక్క ట్రేడ్ టారిఫ్ అనేది 15% లోపే ఉండే అవకాశం ఉంది. సో ఈ క్లారిఫికేషన్ అనేది రావడంతో ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ అనేది బలపడింది. రిజల్ట్గా మనం చూస్తే ఈ యొక్క షేర్ అనేది 9% పైన పాజిటివ్గా రియాక్ట్ అయింది. ఇక నిఫ్టీ 50కి సంబంధించిన ఆప్షన్స్ ప్రీమియం డికే అనేది మనం పరిశీలన చేసినట్లయితే మార్నింగ్ నుంచి కూడా పుట్ ఆప్షన్ సైడ్ ప్రీమియమ్స్ అనేది రైజ్ అవుతూ వస్తూ ఉన్నాయి. సో స్టిల్ ఏంటంటే కొద్దిగా బ్యారిష్ సెంటిమెంట్లో ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక నిఫ్టీ అనేది ఈరోజు 24,600 దగ్గర అయితే క్లోజ్ అయింది. అప్రాక్సిమేట్గా 0.1% నెగిటివ్గా క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది మనం పరిశీలన చేసినట్టయితే సో 0.62 అనేది చూపిస్తూ ఉంది. అంటే స్టిల్ కొద్దిగా కాల్స్ అనేది ఎక్కువగా సెల్ చేస్తున్నారు. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది 0.82 అనేది చూపిస్తుంది. 1 కంటే తక్కువగా ఉంది కాబట్టి స్టిల్ కొద్దిగా బ్యారిష్ పొజిషన్స్ అనేది క్రియేట్ చేశారు, అంటే కాల్స్ సెల్ చేశారు. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది 0.68 అనేది చూపిస్తుంది. అంటే 1 కంటే తక్కువగా ఉంది కాబట్టి అగైన్ సెన్సెక్స్లో కూడా బ్యారిష్గా పొజిషన్స్ ఉన్నాయి అని అర్థం చేసుకోవచ్చు. ఇక ఇండియా విక్స్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే 0.53% అనేది నెగిటివ్గా క్లోజ్ అయింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే ప్రస్తుతానికి కొద్దిగా పుల్ బ్యాక్లో ఉంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ పరిశీలన చేసినట్టయితే కొద్దిగా బుల్లిష్గానే ట్రేడ్ అవుతుంది. మనం చూస్తున్న సమయానికి 168 పాయింట్స్ పాజిటివ్గా ఉంది. నిఫ్టీ 50 ఈరోజు కొద్దిగా సైడ్ వేస్ యాక్టివిటీ అనేది కనిపించింది. అట్ ద సేమ్ టైం సెకండ్ హాఫ్లో ప్రాఫిట్ బుకింగ్ స్ట్రాంగ్గా జరిగింది. ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ 24,825, ఇమీడియట్గా ఉన్న సపోర్టు 24,598. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ఇమీడియట్గా ఉన్న సపోర్టు 79,937, ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ 80,489. బ్యాంక్ నిఫ్టీ ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ 54,852, ఇమీడియట్గా ఉన్న సపోర్టు 54,407. గోల్డ్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే ప్రస్తుతానికి ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుంది. ఎక్కడ కూడా రెసిస్టెన్స్ అయితే కనిపించట్లేదు. 1,15,800 అనేది మనం వాచ్ చేయాలి. ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ 1,14,250 అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు.
ఇక సిల్వర్ విషయానికి వచ్చేసరికి 1,43,500 అనేది మనం ట్రాక్ చేయాలి. ఇమీడియట్గా ఉన్న సపోర్టు 1,38,730. క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. 5,698 ఇమీడియట్గా ఉన్న సపోర్టు, 5,825 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. న్యాచురల్ గ్యాస్ విషయానికి వచ్చేసరికి ఇమీడియట్గా 270 అనేది మనం వాచ్ చేయాల్సి ఉంటుంది, సపోర్ట్ అది. ఇక 301 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. సో బిట్ కాయిన్లో 1,13,440 ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్, 1,11,570 ఇమీడియట్గా ఉన్న సపోర్టు. అక్టోబర్ 1న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేటుకి సంబంధించిన డెసిషన్ అనేది తీసుకోబోతూ ఉంది. ప్రోబ్లీ 25 బేసిస్ పాయింట్స్ అనేది రేట్ కట్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. సో ఎనీహౌ ఏదైనా సర్ప్రైజ్ ఉందంటే కూడా మార్కెట్లో వోలటాలిటీ పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ యొక్క ఎఫర్ట్స్ మీకు హెల్ప్ అవుతున్నాయంటే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అనేది తెలియజేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కాంటెంట్ అనేది గమనించండి. నచ్చిందంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.